హలో గైస్. సో మీరు ఆల్రెడీ చూసినట్టే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ యాక్చువల్లీ లైన్స్ అండ్ ప్రాంప్ట్స్ తీసుకుంటున్నాం. దాంతో చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసాము. క్వశ్చన్ మనకు కావాల్సిన క్వశ్చన్ ఇచ్చాం. మనకు కావాల్సిన మనం మార్చుకోవాలనుకునేవి ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ లో పారామీటర్స్ కింద ఇచ్చాం కదా. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో పారామీటర్స్ ఇచ్చినవి మనం ఇక్కడ పాస్ చేసాం. ఏంటి ప్రాంప్ట్ వాల్యూ అని ఇచ్చి. సో ఏంటి మన ప్రాంప్ట్ వాల్యూ వచ్చింది. సో మనం ఇది మోడల్ కి ఇవ్వాలి కదా. సో మోడల్ కి ఇవ్వడానికి ఆర్ఈఎస్ రిజల్ట్ కి మనం స్టోర్ చేసుకోవాలి కదా. సో మోడల్ డాట్ ఇన్వోక్ మోడల్ మనం ఇక్కడ ఏం పంపించాలంటే ఈ పారామీటర్స్ ని మనం పంపించాలి. అంటే ఏంటి, నథింగ్ బట్ ప్రాంప్ట్ వాల్యూకి కదా మనం పంపిస్తుంది. సో ప్రాంప్ట్ వాల్యూ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏం కావాలండి, ప్రింట్ ఆర్ఈఎస్ డాట్ కంటెంట్. సో మీరు రన్ చేయగానే రన్ అయిపోతుంది. ఓకే, యూ గాట్ సి. మీరు ఇచ్చింది ఏంటి, ఆ సింటాక్స్ ఎక్కడైతే రావచ్చు దాని మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఇదే సేమ్ కోడ్ మీరు మొత్తం రాయకుండా జస్ట్ పైథాన్ కంగా ఇవ్వాలనుకున్నప్పుడు జస్ట్ ఈ లైన్ మీరు చేంజ్ చేస్తే చాలు. జస్ట్ ఇక్కడ జావా దగ్గర పైథాన్ పెట్టి మీకు కావాల్సిన ఎర్రర్ మీరు ఏదైతే చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ ఎర్రర్ ని చేంజ్ చేస్తే చాలు. సో మొత్తం కోడ్ అనేది చేంజ్ అవుతుంది. సో మీరు ఇందాక ఆల్రెడీ చూసినట్టయితే మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా, సిస్టమ్ మెసేజ్, హ్యూమన్ మెసేజ్. ఇదే విధంగా మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చా అంటే ఆన్సర్ ఇస్ ఎస్ అండి. అది ఎలాగో చూద్దాము. వన్ సెకండ్. సో టెంప్లెట్ మెసేజెస్ ఏదైనా ఒక పేరు ఇవ్వండి. నేను టెంప్లెట్స్ మెసేజెస్ అని ఇస్తాను. ఓకే. అండ్ యాజ్ యూ నో స్క్వేర్ బ్రాకెట్స్. ఇప్పుడు సిస్టమ్ ది యూఆర్ గివింగ్ సిస్టమ్ రైట్. వన్స్ ఓకే. సో టెంప్లెట్ మెసేజెస్ అండ్ ఇక్కడ సిస్టమ్ కాబట్టి మీరు సిస్టమ్ అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత కామా అండ్ మీరు ఇవ్వాలనుకుంటున్నా ఫ్రమ్ యూఆర్ఎన్ ఎక్స్పీరియన్స్డ్ లాంగ్వేజ్ మన పారామీటర్ కదండి లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ని మనం ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇస్తాము. డెవలపర్ ఇది సిస్టమ్ మెసేజ్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ మెసేజ్. ఏమి ఇస్తారు మీరు ఇక్కడ, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సారీ డిఎస్ఏ ఇంటర్వ్యూస్. హెల్ప్ మీ విత్ ది ఎర్రర్ అని చెప్పి మీరు ఇవ్వాలనుకున్న ఎర్రర్. నెక్స్ట్ యాజ్ సేమ్ ప్రాంప్ట్ టెంప్లెట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఇందాకలాగే చార్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్. ఓకే. కాకపోతే ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఇందాక ఏమి ఇచ్చాం, ఇక్కడ డాట్ ఫ్రమ్ టెంప్లెట్ అని ఇస్తాం. మీరు అబ్జర్వ్ చేసుంటే చాట్ ఫ్రమ్ టెంప్లెట్ ఫ్రమ్ టెంప్లెట్ అని ఇస్తాం. కానీ ఇక్కడ అలా ఇవ్వం. మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రమ్ మెసేజెస్ అని ఇస్తాం. ఓకే.
అండ్ ఇందులోకి మీరు ఆ టెంప్లెట్ మెసేజ్ ని తీసుకోవాలి. యా సిమోలిను యా అండ్ నెక్స్ట్ ఏమిస్తారు? మీరు ఇవ్వాలనుకున్న ఈ యొక్క ఇన్పుట్స్ ఇవ్వాలి కదా దానికి మరి. సో దానికి పైథాన్ ఇన్పుట్, ఈసారి మనం పైథాన్ తీసుకుందాం. పేరు ఏదైనా పెట్టొచ్చండి, ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్. ఫ్రమ్ టెమ్ డాట్ ఇన్వో. నెక్స్ట్ మీరు పాస్ చేయాల్సిన పారామీటర్స్ ఇక్కడ పాస్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనం ఏంటి అక్కడ ఏం తీసుకున్నాం, లాంగ్వేజ్ కదా. సో లాంగ్వేజ్ as well as ఏంటి ఇప్పుడు మనం పైథాన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ నేను లాంగ్వేజ్ పైథాన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకేముంది మన దగ్గర, ఎర్రర్ ఉంది కదా, ఎర్రర్. ఓకే, ఎర్రర్ ఏమిద్దాము, ఇండెంటేషన్ ఎర్రర్ అని ఇద్దామా? ఓకే, ఐ గేవ్ ది ఫ్లవర్ బ్రాకెట్స్ అగైన్. ఓకే వెయిట్, ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఇస్తే చాలండి, ఒక్క ఫ్లవర్ బ్రాకెట్ ఇస్తే చాలు. ఓకే యూ గేవ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో RES1 ఈక్వల్ టు మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా మోడల్ కి. సో మోడల్ డాట్ ఇన్వోక్ పైథాన్ ఇన్పుట్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ RES డాట్ కంటెంట్. సారీ, RES1 ఇచ్చాం మనం పేరు. ఓకే, నౌ జస్ట్ రన్ ఇట్ and it's running and you will get the output. మొత్తం ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీరు ఇందాక చూసింది. అండ్ యూ కెన్ సీ అగైన్ థర్డ్ మెథడ్ కూడా చూపిస్తాను. మనకి ఎల్సీలో లాంగ్వేజ్ లో ఫార్మ్స్ ఇవ్వడానికి మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ నేను చైన్స్ గురించి నేర్పించాలండి మీకు, సమ్ థియరిటికల్ క్లాస్. బిఫోర్ గోయింగ్ టు ఎల్సీ ప్రాంప్ట్ 3 మనం చూడాల్సింది ఏంటి అంటే, ఓకే మనం చైన్స్ గురించి తెలుసుకోవాలి. వాట్ డూ యూ మీన్ బై చైన్, అసలు చైన్ అంటే ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది అన్నది చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ గానీ ఏదో ఒకటి ఇస్తున్నారు కదా. క్వశ్చన్ సంథింగ్ ఇస్తున్నారు, అందులో వేరియబుల్స్ పెడుతున్నారు అండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాంప్ట్ మీరు రాస్తున్నారు. రాసిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు, ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఏంటి, చార్ట్ ప్రాంప్ట్, టెంప్లెట్ డాట్ సమ్ టెంప్లెట్ అని ఇచ్చి మీరు ఇచ్చిన ఈ క్వశ్చన్ ని ఇక్కడ పాస్ చేస్తున్నారు కదా. దాని తర్వాత ఏం చేస్తారు మీరు, సంథింగ్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నారు. సంథింగ్ ఏదో వేరియబుల్ తీసుకున్న తర్వాత దానికి ఒక పేరు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంప్ట్ లోకి ప్రాంప్ట్ డాట్ ఇన్వో అండ్ మీరు అక్కడ ఏమైతే వేరియబుల్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ లో తీసుకున్నారో వాటి గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మీరు ఏం చేస్తున్నారు, మోడల్ కి ఇన్వోక్ చేస్తున్నారు కదా. ఇప్పుడు రిజల్ట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ తీసుకున్నది పైథాన్ సంథింగ్ ఏదో తీసుకున్నారు, డాట్ ఇక్కడ ఏం తీసుకున్నారో అది తీసుకొని డాట్
సారీ, రిజల్ట్ లో ఏం చేస్తే మోడల్ ఇక్కడ ఇన్వోక్ చేస్తాం. సో ఏంటి ఇక్కడ మోడల్ డాట్ ఇన్వోక్ అని చెప్తున్నారు. అండ్ మీరు ఇక్కడ తీసుకున్నది ఇక్కడ బ్రాకెట్స్ లో మీరు పాస్ చేస్తున్నారు. ఏంటి పైథాన్ సంథింగ్ ఏదో మీరు వేరియబుల్ తీసుకున్నారు కదా అది తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఏంటి, 2 స్టెప్స్ వస్తున్నాయి పోతే మనకి. ఈ 2 స్టెప్స్ అవాయిడ్ చేయటానికి ఈ చైన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే చైన్ ఈక్వల్ టు ప్రాంప్ట్ మీద ఇచ్చింది బై మోడల్ అన్నమాట. టెంప్లెట్ ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వచ్చిన ఇది ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్ గా మీరు మోడల్ కి అన్నది ఇచ్చేయచ్చు అన్నమాట. లైక్ ఐ విల్ షో యూ ఇట్ గైస్. చెప్పడం కన్నా మీరు చేస్తూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో గైస్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన గిబ్రీ టెంప్లెట్ మెసేజెస్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ టెంప్ కి ఈ మోడల్ ని డైరెక్ట్ గా ఇన్వోక్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఓన్లీ 2 లైన్స్ లో కోడ్ అనేది అయిపోతుంది చూడండి. అయితే ఒక చైన్ 1 అని తీసుకోండి ఈక్వల్ టు, మీరు అక్కడ ఏమిచ్చారు ప్రాంప్ట్ కి, ఏమిచ్చారు అక్కడ మనం ఏమిచ్చాము, లైక్ అక్కడ ఏమిచ్చామండి ప్రాంప్ట్ టెంప్. ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు, మోడల్ మీరు ఇచ్చుకున్న మోడల్ ఎంటర్ చేసిన తర్వాత ఏంటి, ఆర్ఈఎస్ ఈక్వల్ టు ఈ చైన్ 1 డాట్ ఇన్వోక్. ఇక్కడ మీరు వేరియబుల్స్ పాస్ చేస్తారనమాట. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, లాంగ్వేజ్ ఒక వేరియబుల్ ఇచ్చాము. ఏమిద్దాము, సి ఇద్దామా, నెక్స్ట్ కామా ఎర్రర్. లైక్ ఏమిద్దాము ఎర్రర్, ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్ ఇస్తాం కదా, సంథింగ్ లైక్ ఫంక్షనాలిటీ ఎర్రర్ అని ఏదో ఒకటి ఇద్దాం. ఓకే, అండ్ అగైన్ గైస్ బ్రాకెట్స్ ఒకదానికి పెడితే చాలు, రెండింటికి పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఈ ఆర్ఎస్ డాట్ కంటెంట్ ని ప్రింట్ చేద్దాం. డాట్ కంటెంట్ ఓకే, యు గాట్ ది అవుట్పుట్. ఓకేనా, సో ఈ విధంగా మీరు చైన్స్ అన్నది క్రియేట్ చేస్తారనమాట. చూసండి, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని, వైజ్ ఎర్రర్ హ్యాండ్లింగ్, ఇంపార్టెంట్ ఇన్ డిఎస్ఏకి ఎందుకు ఇంపార్టెంట్, ఆ ఎర్రర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో ఇలా ఈ విధంగా మీరు చైన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్లీజ్ అందరూ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. స్టార్టింగ్ లో కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది, కానీ అలా అలా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎల్సీ ప్రాంప్ట్ 3 గురించి చూద్దాం.